నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. జమిలీ ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం. చంద్రయాన్ 4 మిషన్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కొత్త ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ 4 మిషన్కి 2104 కోట్లకు, గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,516 కోట్లకు కేటాయింపులు చేసిందన్నారు. పీఎం ఆశా పథకానికి 35 కోట్లు కేటాయింపులతో పాటు పోషకాల ఆధారిత సబ్సిడీకి 24,475 కోట్లు, రైతులకు సబ్సిడీ రూపంలో ఎన్పీకే ఎరువుల అందజేతతో రైతులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు వివరించారు. 6,647 గిరిజన ప్రాబల్య గ్రామాల్లో 5 కోట్ల మందికి అభివృద్ధికి సంబంధించి ప్రచార కల్పన చేయనున్నట్లు చెప్పారు. యువతకు సృజనాత్మకత, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ కోసం 9,197 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వివరించారు. వీనస్ ఆర్బిట్ మిషన్కు కేంద్రం ఆమోదించినట్లు మంత్రి పేర్కొన్నారు. इसके लिए 35,000 करोड़ रुपीस का एलोकेशन है. ये साथियों बहुत एक महत्वपूर्ण प्रोग्राम है जो देश में जो हमारी दालें हैं, ऑयल सीड्स हैं, तिल है और भी कई तरह के जो ऑयल सीड्स हैं, उन सब में कैसे किसानों को और प्रोत्साहित करें और उनमें खेती करने वाले किसानों के लिए एक बहुत बड़ी एक तरीके से प्राइस को स्टेबलाइज करने का मैकेनिज्म इस स्कीम में. सबसे आज बड़ा फैसला लिया गया कि चंद्रयान 4 मिशन को और एक्सपैंड किया गया, इसमें और बड़ा किया गया, इसमें एलिमेंट्स नए जोड़े गए हैं. वीनस ऑर्बिटर मिशन का भी अप्रूवल हुआ है. ये वीनस प्लैनेट के चारों तरफ ऑर्बिट करना और जो वीनस का एटमॉस्फेयर है उसमें प्रोब. आप जानते हैं कि वीनस इज द सेकंड नेक्स्ट प्लैनेट फ्रॉम सन और ये अर्थ का ट्विन कहलाता है. वहाँ की बहुत सारे कैरेक्टरिस्टिक्स हैं जिसको स्टडी करने से कई साइंस एंड टेक्नोलॉजी की फंडामेंटल रिसर्च में इसका बेनिफिट होता है. जो हमारे नौजवान जो क्रिएटर इकोनॉमी के साथ जुड़े हैं, और आप जानते हैं कि आज क्रिएटर इकोनॉमी एक बहुत बड़ी पावरफुल इकोनॉमी बन रही है, लोगों को नई अपॉर्चुनिटीज मिल रही है. इसमें प्रॉपर इंफ्रास्ट्रक्चर और प्रॉपर स्किलिंग का, नई टेक्नोलॉजी का, इन सब का उपयोग करके कैसे यूथ को. దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రి సమావేశం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి
అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. గత నెల స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయటపడాలంటే జమిలీ ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन, बहुत बड़ा एक डिस्ट्रप्शन रहता है, वो ना हो. और एक तरीके से जो आज का यूथ है और आज का जो జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్లో ఈరోజు 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో 58.19% ఓటింగ్ నమోదైంది. అనంతనాగ్లో 54%, దోదాలో 69%, కిష్త్వార్లో 77, కుల్గాంలో 59, పుల్వామాలో 43, రాంబాన్లో 67, షోపియానాలో 53% పైగా పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. సగటు మద్యం ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పంట నష్టపరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని, వరద ముంపు సాయం యజమానులకు కాకుండా అద్దెకు ఉండేవారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దినపత్రికల కొనుగోలు వ్యవహారంపై విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ స్టెమీ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా 10 కోట్ల రూపాయలని కార్పొరేషన్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్షం సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. అమరావతికి ఇంకా నిధులిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. 100 రోజుల్లో శ్రీ సిటీలో 16 సంస్థలు ప్రారంభించామని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో 2047 నాటికి విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 100 రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే, కేంద్రం కానీ మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను. కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే
ఇప్పటికి కూడా ఈరోజు క్యాబినెట్లు చూస్తే క్యాబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు, ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1 by 1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఈరోజు మనం గెలిపించారు ప్రజలు. చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, మామూలు కాదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికుడని, అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చామన్నారు. పింఛన్ పెంచేందుకు ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని తెలిపారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని, గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కాదని, నిర్జీవమవుతున్న పంచాయతీలకు ముఖ్యమంత్రి 1452 కోట్లు ఇచ్చారన్నారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలకు, కార్మికులకు లాభం జరుగుతోందన్నారు. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరి ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు అపార విశ్వాసం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఈరోజు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగిందన్నారు. అభివృద్ధికి అర్థం లేకుండానే గత 5 ఏళ్లు గడిచినట్లు పేర్కొన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధితో పాలన సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదాలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొనియాడారు. ధైర్యంతో ముందుకు వెళ్లగలిగిన సత్తా జనసేన నేత పవన్ కళ్యాణ్కి ఉందన్నారు. అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థ ప్రజాసేవకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం కూటమి సభ్యులు అందరికీ ఎంపీ తెలియజేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం, ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం, అన్నింటికీ మించి అవినీతి పేట్రేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి, ఒక మేలైనటువంటి ప్రభుత్వం. పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కొత్త ఢిల్లీలో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. ఈ విధానం ద్వారా ప్రాన్ కార్డులతో ఎన్పీఎస్ వాత్సల్యలోకి బాల చందాదారులు చేరనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్పీఎస్ వాత్సల్య పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుందన్నారు. భారత ప్రభుత్వం నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటనను అనుసరించి ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి కుటుంబ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థిక భరోసా ఉండేలా చూడాలన్న ప్రభుత్వ దృక్పథానికి ఈ పథకం ఒక నిదర్శనమన్నారు. దేశ భవిష్యత్ తలరాతలను మరింత ఆర్థికంగా, సురక్షితంగా, స్వతంత్రంగా మార్చే దిశగా ఇది ఒక గొప్ప నిర్ణయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. It is not too much to think that we need to be developed, but it is also not a dream because it is possible by the efforts of all of us, people of India. You need good visionary leadership and you also need governments which work for the people.
If we do have these combination, it is possible to realize what appears like a dream now, but it is possible to reach that state and give our children a better India to live in. We see a lot of changes happening even now. We are really honestly much better off than many other countries. But the rapidity with which, because of the efforts of our people, we are able to grow, they are not able to grow. వార్తల్లో చిన్న విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్. ఓ డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలా తండి. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ జనరల్ మేనేజర్ పివిఎన్ భాస్కర్రావు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తూ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంల నుంచి బ్యాంక్ ప్రతినిధులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం పివిఎన్ భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. రామన్ గారు ఎన్పిఎస్ వాత్సల్య అనే ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఆ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్కి ప్రకారంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలోను, మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోను, విశాఖపట్నంలోను, అట్లాగే అనంతపురంలోను చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈరోజు పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహించడానికి ఇది ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఇవాళ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఈ ప్రోగ్రామ్ని ఢిల్లీలో లాంచ్ చేశారో దాన్ని లైవ్ ఈవెంట్ కూడా చూపించడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు కూడా దీని యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, లాభాలు అవన్నీ కూడా చెప్పారు. ఇది ఒక మంచి స్కీమ్ అండి. దీన్ని మనం అందరం ప్రమోట్ చేసి పిల్లలందరికీ ఎంగేజ్లో చిన్నారుల విద్య కోసం నిర్దేశించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుండి దృశ్య మాధ్యమ సమావేశంలో ప్రారంభించారు. దేశంలో ఎంపిక చేసిన లీడ్ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ రీజియన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు, బ్యాంక్ డీజీఎం పంకజ్ కుమార్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంకజ్ కుమార్ మాట్లాడుతూ ఈ పథకం చిన్నారుల విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పథకం అమలుకు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. As you know that India is looking forward for the Vikshit Bharat by 2047, 100 years of our independence, as told by our minister. So for this scheme will be very helpful for the future of our children. The children can get a benefit of pension. So it is a unique scheme. I request ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలోని ఎస్పీలతో వివిధ అంశాలపై ఈరోజు ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, లైంగిక దాడులను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముంబై నటి కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని, ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని డీజీపీ తెలిపారు. నేరాలు అయితే అన్నీ కూడా సమీక్షించడం, అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతెన్ను ఎలా ఉంది, సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి, అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి, దాంతోపాటు శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వరదల సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి, యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది, ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది. సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని, ముఖ్యంగా ఏంటంటే మిగతా ఏర్పాట్లు కూడా కరెక్టే, కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది తెస్తుంది. అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి,
సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం. ఇంకా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలని కాపాడుతామని చెప్తాము. అదేవిధంగా సైబర్ కమిషన్ ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృత. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం నిలిపివేయటం విచారకరమన్నారు. అన్నపూర్ణ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో గతంలో ₹2కే అన్న క్యాంటీన్ను నిర్వహించడం సంతోషమన్నారు. ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ సంస్థ నిర్వహణలో పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ పర్యటించిన గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని పల్నాడు జిల్లా వినుకొండలోని ముప్పాళ్ల గ్రామస్తులు రాష్ట్ర ఐటీ నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈరోజు ప్రజా దర్బార్ జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాలు పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి వినతులు అందించారు. ఇటీవల కురిసిన వరదలతో పంట నష్టపోయామని పరిహారం అందించి తమను ఆదుకోవాలని కొందరు బాధిత రైతులు మంత్రిని కోరారు. గుంటూరు జిల్లా కుంచనపల్లి, ప్రాతూరు, లంక పొలాలు నీట మునిగి తీవ్రంగా పంట నష్టపోయామని, పొలాల్లోని ఆయిల్ ఇంజన్లు సైతం నీట మునిగాయని మరికొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు బాలినేని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 8వ రోజు 40 టన్నుల భారీ బోటును ఒక సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత కొన్ని రోజులుగా ఇంజనీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు. 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలకు అనుసంధానించి బోటును బయటకు లాగారు. 4 భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టడంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ బోట్లను వెలికితీసే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు స్వచ్ఛతే సేవ కార్యక్రమ సైకిల్ ర్యాలీ జరిగింది. మున్సిపల్ కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అడుసుమిల్లి గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల, శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, గుడివాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులతో పట్టణ ప్రధాన వీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతే సేవ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణవాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ మేరకు విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పలువురు ప్రముఖులతో కలిసి సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయల పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయల రోడ్లు, డ్రైనేజీ పనుల నిమిత్తం కేటాయింపులు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధుల నుంచి నిధులు సమీకరించి అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో 25,000 రాహుకేతు పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలువ, ఓటేరు కాలువ, ఇంకా ఎక్స్వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ 100 రోజుల్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయిన దగ్గర 6 నుంచి 7 ఫీట్ కూడుకుపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేసి రేపు పొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా దాన్ని చేసాం. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 ఆ పక్కనున్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు అన్నీ తీసేసాం. ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చెప్పెట్టి, ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్పలంతో ముందుకు పోతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో రక్తదాన శిబిరం జరిగింది. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అవినీతి మచ్చలేని వ్యక్తిగా మోదీ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. కుటుంబ పాలనకు అవకాశం లేకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలిపిన వ్యక్తిగా మోదీ అందరికీ గర్వకారణమని తెలిపారు. ప్రధాని జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమంగా మలిచి సామాజిక దృక్పథాన్ని చాటడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక సాధారణమైనటువంటి చాయ్ వాలా కుటుంబంలో పుట్టి దశల వారీగా ఆయన హిమాలయాల్లో గురువుల దగ్గర సాన్నిహిత్యంతో బీజేపీలో చేరి అంచెలంచెలుగా రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశం మొత్తం మీద 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా నా కుటుంబం అనుకుంటూ కర్నూలులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బుర్జు వద్ద ఈరోజు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ట్రాఫిక్ను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు పట్టణంలో బాగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండటం వల్ల అది కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ని బాగా నియంత్రించడానికి ఒక 2 నెలల నుంచి రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా బళ్ళారి చౌరస్తాలో ముందరే ఫ్రీ లెఫ్ట్ కోసం డిజిగ్నేటెడ్గా స్టాపర్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. అలానే దానిలో భాగంగా ఇప్పుడు 14 వెహికల్స్కి సిటీని 6 సెక్టర్స్ కింద డివైడ్ చేసి 14 వెహికల్స్కి ఇప్పుడు ట్రాఫిక్ సైరన్స్ అమర్చడం జరిగింది 2 వీలర్ వెహికల్స్కి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం 83,037 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ సూచీలు కాసేపటికే రాణించడంతో సరికొత్త గరిష్టాలను తాకింది. ఇంట్రాడేలో 83,326 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 131 పాయింట్ల నష్టంతో 82,948 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 25,482 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 41 పాయింట్లు కోల్పోయి 25,377 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ
1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.